రీసెంట్గా అర్జెంటీనాలో ఎలక్షన్స్ జరిగితే ఒక గొప్ప వ్యక్తి, ఒక వెరైటీ వ్యక్తి అక్కడ ప్రెసిడెంట్గా ఎన్నుకోబడ్డారు. సో ఆయన పేరే జేవియర్ మిలీ. సో జేవియర్ మిలీ చాలా వెరైటీ వ్యక్తి, చాలా యునీక్ క్యాండిడేట్. ఆయన అర్జెంటీనా ఎకానమీకి ఉన్న సమస్యలన్నిటినీ నేను సాల్వ్ చేస్తానని చెప్పంటున్నారు. దానికోసం ఆయన డాలరైజేషన్ని ప్రపోజ్ చేస్తున్నారు. సో ఏంటి ఈయన రాడికల్ పాలసీ, ఈయన చెప్తోంది ఏంటి, ఈయన కథాకమం ఇష్యూ ఏంటి అనేది మనం ఇవాళ ఈ ఆర్టికల్లో డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మీకు 3 కీవర్డ్స్ పైన అవగాహన కల్పిస్తాను. మొట్టమొదటిది లిబర్టేరియన్. మొట్టమొదటి పదం ఏంటమ్మా మీకు తెలుసుకోవాల్సింది? లిబర్టేరియన్ అంటే అర్థం ఏంటి అనేది మనం తెలుసుకుందాం. రెండవది అనార్కో క్యాపిటలిజం, ఎనార్కో క్యాపిటలిస్ట్ లేదా ఎనార్కో క్యాపిటలిజం. మూడవది డాలరైజేషన్. యూ విల్ అండర్స్టాండ్ అబౌట్ దీస్ 3 కీవర్డ్స్ ఆఫ్టర్ కంప్లీటింగ్ దిస్ ఆర్టికల్. ఇందులో ఈ 2 పదాలు, మొదటి 2 పదాలు లిబర్టేరియన్ మరియు ఎనార్కో క్యాపిటలిస్ట్ అనే పదాలు ఏవైతే ఉన్నాయో ఈ 2 ఎవరికి వర్తిస్తాయి? జేవియర్ మిలీకి వర్తిస్తాయి. తనని తాను అతను అలా అభివర్ణించుకున్నాడు. సెల్ఫ్ ప్రొక్లమేషన్ అంటాం, సెల్ఫ్ ప్రొక్లమేషన్. సో తనని తాను లిబర్టేరియన్ గాను అనార్కో క్యాపిటలిస్ట్ గాను మిలీ అభివర్ణించుకున్నారు. అయితే లిబర్టేరియన్ అంటే మీనింగ్ ఏంటి, అనార్కో క్యాపిటలిజం అంటే మీనింగ్ ఏంటి అనేది మనం తెలుసుకుందాము. తర్వాత ఆయన ప్రపోజ్ చేస్తున్న డాలరైజేషన్ ఏంటి, ఈ డాలరైజేషన్ చేయడం వల్ల అర్జెంటీనా ఎకానమీ ప్రజెంట్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ నుంచి ఏ రకంగా బయటపడుతుందని ఆయన భావిస్తున్నారు అనేది కూడా మనం మాట్లాడదాం. ఓకేనా? సో మొదటిది లెట్స్ టాక్ అబౌట్ లిబర్టేరియన్. సో తనను తాను లిబర్టేరియన్ అనుకుంటున్నారు ఆయన. అసలు లిబర్టేరియన్ అంటే మీనింగ్ ఏంటమ్మా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లిబర్టేరియన్ లేదా లిబర్టేరియనిజం అంటే మీనింగ్ ఏంటి? ఇది ఒక పొలిటికల్ ఫిలాసఫీ. ఈ పొలిటికల్ ఫిలాసఫీలో దేర్ ఈజ్ ప్రైమసీ లేదా ఇంపార్టెన్స్ గివెన్ టు ఇండివిజువల్. ఒక ఇండివిజువల్కి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇండివిజువల్ లిబర్టీకి మ్యాక్సిమం ఇంపార్టెన్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అంటే ప్రజల యొక్క రైట్స్ చాలా ఇంపార్టెంట్. ఇండివిజువల్ లిబర్టీ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అని భావించడమే లిబర్టేరియనిజం. ఒక లిబర్టేరియనిజం ఏమనుకుంటారంటే ప్రతి ఇండివిజువల్కి కూడా సర్టెన్ రైట్స్, న్యాచురల్ రైట్స్, అది గాడ్ గివెన్ రైట్స్ ఉంటాయి. లైక్ యువర్ రైట్ టు లైఫ్ తీసుకోండి, రైట్ టు లిబర్టీ తీసుకోండి, లేదా రైట్ టు ప్రాపర్టీ తీసుకోండి, లేదా రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ తీసుకోండి, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ తీసుకోండి, లేదా ఫ్రీడమ్ ఆఫ్ వర్షిప్ తీసుకోండి. రకరకాల రైట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ఏ సొసైటీ ఈజ్ టు గివ్ ద ఇండివిజువల్ ద రైట్స్. మోస్ట్ ఇంపార్టెంట్ రైట్స్ అన్నీ అతనికి ఖచ్చితంగా ఉండాలి. మరి గవర్నమెంట్ యొక్క ఫంక్షన్ ఏంటి? అకార్డింగ్ టు లిబర్టేరియన్స్ గవర్నమెంట్ యొక్క ఫంక్షన్ ఏంటి అంటే టు ప్రొటెక్ట్ దీస్ రైట్స్. గవర్నమెంట్ యొక్క ఫంక్షన్ ఏంటి? టు ప్రొటెక్ట్ దీస్ ఇండివిజువల్ రైట్స్. ప్రజల యొక్క హక్కుల్ని కాపాడడమే ప్రభుత్వం యొక్క ప్రధానమైన బాధ్యత, ప్రధానమైన పర్పస్. అంతేగాని గవర్నమెంట్కి వేరే పర్పస్ పెద్దగా లేదు. ఇన్ ఆల్ అదర్ ఆస్పెక్ట్స్ గవర్నమెంట్ యొక్క ఫంక్షన్స్ ఏమైపోవాలి? లిమిట్ అయిపోవాలి. సో గవర్నమెంట్స్ యొక్క రోల్ ఏదైతే ఉందో గవర్నమెంట్స్ రోల్ షుడ్ బి లిమిటెడ్ లేదా మినిమల్. ఇన్ ఏ వే లిబర్టేరియనిజం సపోర్ట్స్ మినిమల్ స్టేట్. స్టేట్ యొక్క పని ప్రజలని కాపాడడం మాత్రమే. ఇప్పుడు రైట్ టు లైఫ్ని ప్రొటెక్ట్ చేయడం కోసం లా అండ్ ఆర్డర్ ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఒకరి ప్రణాళికలు ఈజీగా తీసేయకుండా ప్రభుత్వం రూల్ బేస్డ్ సొసైటీ క్రియేట్ చేస్తుంది, లా అండ్ ఆర్డర్ ఎస్టాబ్లిష్ చేసి కాపాడుతుంది. అలాగే విదేశాల నుంచి మన మీద దాడులు జరగకుండా డిఫెన్స్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. సో డిఫెన్స్, లా అండ్ ఆర్డరు, అలాగే ప్రాపర్టీ పరమైన తగాదాలు లేకుండా ఒక రూల్ ప్రకారం ప్రాపర్టీ డిస్ట్రిబ్యూషన్ కానీ ప్రాపర్టీకి సంబంధించిన అంశాలు చేరేలాగా లా మెయింటైన్ చేస్తుంది. వీటిని మెయింటైన్ చేయడమే గవర్నమెంట్ యొక్క పని. అయితే మరి గవర్నమెంట్ పని ఎక్కడైనా అంతే కదా సార్ అని మీరు అనొచ్చు. కాదు. ఇప్పుడు గవర్నమెంట్స్ ఏం చేస్తాయంటే వెల్ఫేర్ కూడా నా పనే, ప్రజల భవిష్యత్తుని మార్చడం నా పనే, ప్రజలను బాగు చేయడం నా పని అని ప్రభుత్వాలు ఫీల్ అవుతున్నాయి. ఈయన అంటాడు, లిబర్టేరియన్స్ ఏమంటారంటే అదంతా మన పని కాదు,
మన పని ప్రజల హక్కుల్ని పరిరక్షించడం మాత్రమే, హక్కులని కాపాడడం మాత్రమే. అది మాత్రమే ప్రభుత్వం యొక్క రోల్. సో ఇనేవే గవర్నమెంట్ యొక్క రోలు చాలా లిమిటెడ్గా ఉండాలి అని భావించే వ్యక్తి మిలి అని మనం అర్థం చేసుకోవచ్చు. ఓకేనా? అలాగే ఈయన తనని తాను ఇంకా ఏమనుకున్నాడు, తనని తాను హీ ఆల్సో ఇంకా ఏ రకంగా అభివర్ణించుకుంటారంటే అనార్కో క్యాపిటలిస్ట్గా తనని తాను అభివర్ణించుకున్నారు. అనార్కో క్యాపిటలిజం. అసలు అనార్కీ అంటే అర్థం ఏంటమ్మా? వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ అనార్కీ? అనార్కీ అంటే లాలెస్నెస్, ల్యాక్ ఆఫ్ ఆర్డరు లా లేకపోవడాన్ని మనం అనార్కీ అంటాం. ల్యాక్ ఆఫ్ గవర్నమెంట్ ఈజ్ కాల్డ్ అనార్కీ. అసలు ఎటువంటి గవర్నమెంటే లేకపోవడం. సో యూ కెన్ సే అనార్కో క్యాపిటలిజం అనేది ఒక ఎక్స్ట్రీమ్ వ్యూ. యూ కెన్ సే దిస్ ఈజ్ ఎక్స్ట్రీమ్ వ్యూ ఆఫ్ లిబర్టేరియనిజం అనుకోవచ్చు. ఇందాక మనం మాట్లాడుకున్న లిబర్టేరియనిజం యొక్క ఎక్స్ట్రీమ్ ఆస్పెక్ట్గా మనం తీసుకోవచ్చు. ఎక్స్ట్రీమ్ లిబర్టేరియనిజం అని చెప్పి తీసుకోవచ్చు. అంటే అర్థం ఏంటి? గవర్నమెంట్ రోల్ ఇంకా తగ్గిపోవడం. లిబర్టేరియనిజంలోనే ప్రభుత్వం యొక్క రోల్ తగ్గిపోవాలనుకుంటున్నాము. అనార్కో క్యాపిటలిజం అనేసరికి మనకి గవర్నమెంట్ రోల్ ఇంకా 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 కంప్లీట్గా తగ్గిపోయి అసలు బేర్ మినిమం కంటే అసలు రోల్స్ ఉండకూడదు అన్నట్టుగా మాట్లాడటం. సో ఈ అనార్కో క్యాపిటలిజం అనే పదం ఎవరు కాయిన్ చేశారంటే ముర్రే, ఏ పర్సన్ బై నేమ్ ముర్రే రోత్బర్డ్. ఈయన ఒక లీడింగ్ ఫిగర్ ఇన్ అమెరికన్ లిబర్టేరియన్ మూమెంట్. హీ కాయిన్డ్ దిస్ వర్డ్ కాల్డ్ అనార్కో క్యాపిటలిజం అనమాట. సో ఈయన ఏమన్నారంటే హీ ఎన్విజన్డ్ ఏ కాంట్రాక్చువల్ సొసైటీ. ఒక కాంట్రాక్చువల్ సొసైటీని ఆయన ఎన్విజన్ చేశారు. అంటే సొసైటీ ఎలా ఉండాలంటే ఇట్ షుడ్ బి లైక్ ఏ కాంట్రాక్ట్ బిట్వీన్ పీపుల్ మధ్య కాంట్రాక్ట్స్ లాగా. కాంట్రాక్చువల్ సొసైటీ ఇన్ విచ్ ప్రొడక్షన్ అండ్ ఎక్స్చేంజ్, చాలా జాగ్రత్తగా వినండి అది, ప్రొడక్షన్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఆల్ గుడ్స్ అండ్ సర్వీసెస్. ప్రొడక్షన్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఆల్ గుడ్స్ అండ్ సర్వీసెస్. జనరల్గా స్టేట్ టేకప్ చేసే సర్వీసెస్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ లా అండ్ ఆర్డర్, ఎడ్యుకేషన్, హెల్త్, ఇవన్నీ ప్రధానంగా ప్రతి దేశంలో స్టేట్ ఈ రోల్ తీసుకుంటూ ఉంటుంది. ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ ఇలాంటివి కూడా ఇంక్లూడింగ్ దీస్ ఇవన్నీ కూడా all these things would be conducted via voluntary agreements. వాలంటరీ అగ్రిమెంట్స్ ద్వారా ఇవన్నీ కండక్ట్ చేయబడతాయి. వీటిని మనం కాంట్రాక్ట్స్ అంటాం. అంటే అసలు గవర్నమెంట్ అనేది ఇన్వాల్వ్ అవ్వదు, ఇంక్లూడింగ్ లా అండ్ ఆర్డర్, జస్టిస్ డెలివరీ కూడా, జడ్జిలు, జస్టిస్ డెలివరీ, పోలీస్ వ్యవస్థ, ఎడ్యుకేషన్, హెల్త్ అన్నీ కూడా ఒక రకంగా ప్రైవేటైజ్ చేసేయడం. ప్రతి దాంట్లో కూడా ప్రైవేట్ సెక్టార్ ఉండడం. సింపుల్గా చెప్పాలంటే దీని యొక్క ఇంటర్ప్రిటేషన్ ఏంటమ్మా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్? ఎవ్రీథింగ్ ప్రైవేట్. గవర్నమెంట్ యొక్క రోల్ అనేది కంప్లీట్గా జీరో చేసేయడం. లా అండ్ ఆర్డర్ కూడా ప్రైవేట్, డిఫెన్స్ కూడా ప్రైవేట్, అండ్ ఎడ్యుకేషన్ ప్రైవేట్, హెల్త్ ప్రైవేట్, మొత్తం ఎవ్రీథింగ్ గవర్నమెంట్ అసలు ఇన్వాల్వే కాకుండా. గవర్నమెంట్ హ్యాస్ నో మోనోపోలీ ఆన్ ఎనీథింగ్. ఇప్పుడు ఈరోజు పోలీస్ వ్యవస్థ పైన గవర్నమెంట్కి మోనోపోలీ ఉంది, ఇలాంటి సిస్టంలో ఉండదు. సో ప్రజలకి అగైన్ అన్నింటిలో కూడా ఫ్రీ మార్కెట్ విధానమే నడుస్తుంది, మార్కెట్ ఫండమెంటలిజం నడుస్తుంది. సో ప్రతి దాంట్లో కూడా ప్రజలకి చాయిస్లు ఉంటాయి. ఇప్పుడు నీకు కేసు ఉంది, ఇద్దరి మధ్య తగాదా ఉంది. సో నీకు రకరకాల జస్టిస్ డెలివరీ సిస్టమ్స్ మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. నీకు నచ్చిన చోటుకి వెళ్తావు, వాళ్ళని కేసు పరిష్కరించమని అంటావు, వాళ్ళు డబ్బులు కట్టేస్తావు, వాళ్ళు రెండు వైపులా వినేసి వాళ్ళు కేసు పరిష్కరిస్తారు. తర్వాత నువ్వు వాలంటరీగా మాకు ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది అనేసి వచ్చేస్తావు. ఓడిపోయినాడు గెలిచినాడు కూడా ఈ షుడ్ బి హ్యాపీ విత్ ఇట్. అలాంటి సిస్టమ్ ఇది యాక్చువల్గా రియల్ లైఫ్లో ఉందంటే లేదు. కానీ జస్టిస్ డెలివరీ సిస్టంలో కూడా ప్రైవేటైజ్ అయిపోవాలి. మొత్తం అసలు ఎక్కడ కూడా గవర్నమెంట్ రోల్ అని ఉండకూడదు. అంటే కంప్లీట్గా అన్ని ఆస్పెక్ట్స్లో గవర్నమెంట్ రోల్ జీరో చేసేయడం అనేది దీని యొక్క ఉద్దేశం. ఇలాంటి వ్యూస్ ఉన్న వ్యక్తి ఈరోజు అర్జెంటీనా ప్రెసిడెంట్గా ఎన్నుకోబడ్డాడు. ఈయన అర్జెంటీనా ఎకానమీని ప్రాబ్లమ్స్ నుంచి బయటపడేస్తాను అని చెప్పి అంటున్నాడు. మరి ఆయన చేయగలుగుతాడా లేదా? దానికోసం ఆయన ఎంచుకున్న మార్గం ఏంటి? డాలరైజేషన్. హీ సేయింగ్ డాలరైజేషన్ ద్వారా అర్జెంటీనా ఎకానమీ యొక్క ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను అని చెప్పి ఆయన అంటున్నారు. అసలు డాలరైజేషన్ అంటే అర్థం ఏంటి?
నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి, డాలరైజేషన్ అంటే అర్థం ఏంటి. అసలు అర్జెంటీనా ఎకానమీ నేను ప్రాబ్లం నుంచి బయటపడేస్తూ అంటున్నాడు కదా, అర్జెంటీనా ఎకానమీలో ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటి? మేజర్ ప్రాబ్లం ఈజ్ వెరీ హై ఇన్ఫ్లేషన్. చాలా ఎక్కువ ఇన్ఫ్లేషన్ ఉండడం అనేది అర్జెంటీనా ఎకానమీ ఫేస్ చేస్తున్న అతి పెద్ద ప్రాబ్లం. ఇన్ఫ్యాక్ట్ 100% పైన ఇన్ఫ్లేషన్ అనేది ఉంది. అంటే లాస్ట్ ఇయర్కి ధరలు చూస్తే డబల్ అయిపోయాయి, కంప్లీట్గా డబల్ అయిపోయాయి. అర్థమైందా? ఇలాంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే అర్జెంటీనాలో ఈ ఎకానమిక్ వోస్కి కారణం ఏంటి, ఇన్ఫ్లేషన్ ఎంతగా వచ్చేయడానికి కారణం ఏంటి అని మీరు గమనిస్తే ఏమైందంటే అర్జెంటీనాలో మనీ సప్లై అనేది చాలా ఎక్కువగా ఉండింది. ఇట్ ఈజ్ మచ్ 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 మోర్ దాన్ ఎకనామిక్ అవుట్పుట్. ఆ దేశంలో ప్రొడ్యూస్ అవుతున్న గుడ్స్ అండ్ సర్వీసెస్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ మనీ సప్లై సిస్టంలో ఉంది. ఎందుకు మనీ సప్లై ఎక్కువగా ఉంది అని అడిగితే దానికి ఆన్సర్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్, సెంట్రల్ బ్యాంక్ ప్రింట్ చేసేసింది. సెంట్రల్ బ్యాంక్ ప్రింటెడ్ ఎక్సెస్ కరెన్సీ. ఎందుకు సెంట్రల్ బ్యాంక్ ప్రింట్ చేసింది? గవర్నమెంట్ ఆస్క్డ్ సెంట్రల్ బ్యాంక్ టు ప్రింట్ కరెన్సీ. ఎందుకు? టు ఫండ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేయడం కోసం, ఫండ్ చేయడం కోసం ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు కరెన్సీని ప్రింట్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. దానివల్ల సిస్టంలో మనీ సప్లై బాగా పెరిగిపోయింది. సో ప్రభుత్వం ప్రింట్ చేస్తుంది, ఏదో ఒక స్కీమ్ రూపంలో ప్రజల చేతిలో డబ్బులు పెట్టేస్తుంది. కానీ సిస్టంలో ఉన్న గుడ్స్ అండ్ సర్వీసెస్ పెరగలేదు. సో సేమ్ అమౌంట్ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్కి మోర్ అమౌంట్ ఆఫ్ మనీ ఇప్పుడు చేస్తుంది. మీరు ఒకసారి గమనించండి అమ్మా, ఒక దేశంలో, ఇది సొసైటీ, ఒక ఇండియన్ ఎకానమీ అనుకోండి, దీంట్లో ఒక 9 గుడ్స్ అండ్ సర్వీసెస్ మాత్రమే ప్రొడ్యూస్ అవుతున్నాయి అనుకోండి. జస్ట్ ఫర్ యువర్ ఇమాజినేషన్ అనుకోండి, అండర్స్టాండింగ్ అనుకోండి. వీటిని కొంత మనీ చేస్తుంది. సో డిమాండ్ అండ్ సప్లై బట్టే కదమ్మా ధరలు ఆధారపడతాయి. లెట్స్ సే ఇంత అమౌంట్ ఆఫ్ మనీ, సిస్టంలో అందరి చేతుల్లో ఉన్న ఇంత అమౌంట్ ఆఫ్ మనీతో ఈ వస్తువులు మరియు సేవలు మనం కొనడానికి వెళ్తున్నాం. దాన్ని బట్టి ఈ డిమాండ్, ఈ సప్లై బట్టి కొంత ధర ఫిక్స్ అవుతుంది. అలా కాకుండా ఈ ఈ ఈ సిస్టంలో ఉన్న గుడ్స్ అండ్ సర్వీసెస్ అలాగే ఉండి ప్రజల చేతిలో ఉన్న డబ్బు పెరిగిపోయింది అనుకోండి, ప్రజల చేతిలో ఉన్న డబ్బు బాగా పెరిగిపోయింది అనుకోండి. జస్ట్ ఇమాజిన్ ద మనీ ఇన్ పీపుల్స్ హ్యాండ్ బాగా 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 విపరీతంగా పెరిగిపోయింది అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? సప్లైస్ ఏముంది? డిమాండ్ పెరిగిపోయింది. ప్రజల చేతిలో డబ్బులు, డిమాండ్ పెరిగిపోయింది. డిమాండ్ పెరిగి సప్లైస్ ఏమున్నప్పుడు ఏమవుతుందమ్మా? ప్రైసెస్ అనేవి విపరీతంగా పెరిగిపోతాయి. అర్జెంటీనాలో జరిగింది ఇది. అందుకనే ఎప్పుడైనా సరే ప్రభుత్వాలు ఎక్సెసివ్ కరెన్సీ ప్రింటింగ్ చేస్తే దానివల్ల ప్రాబ్లమ్సే వస్తాయి. కరెన్సీ ప్రింటింగ్ ఎక్కువగా చేయడం వల్ల ప్రాబ్లమే తప్పితే మంచి జరగదు అర్జెంటీనాలో. అందుకే ఎక్సెస్ కరెన్సీ ప్రింటింగ్ వల్ల వెరీ హై ఇన్ఫ్లేషన్ అనేది ఉంది. సో ఇవంతా చేయడం వల్ల ఏమైందంటే ఇన్ఫ్లేషన్ పెరిగిపోయి, ధరలు పెరిగిపోయి ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారు. సో దానికి ఈయన ఇస్తానంటున్న సొల్యూషన్ ఏంటి? డాలరైజేషన్ ద్వారా నేను సొల్యూషన్ ఇస్తానంటున్నారు. డాలరైజేషన్తో పాటు ఆయన ఇంకో సొల్యూషన్ కూడా చెప్పారు. 2 సొల్యూషన్స్ చెప్తున్నారు. మొదటిది కట్ గవర్నమెంట్ స్పెండింగ్. ఎక్సెసివ్ స్పెండింగ్ ఆఫ్ ది గవర్నమెంట్ అనేది కట్ చేసేయాలి. పూర్తిగా ప్రభుత్వం గవర్నమెంట్ స్పెండింగ్ని కట్ చేసుకోవడం అనేది మొదటి ఆస్పెక్ట్. అయితే ఏ సెక్టార్స్లో గవర్నమెంట్ అవసరం లేదో వాటన్నిటి గురించి గవర్నమెంట్ ఎగ్జిట్ అయిపోతుందని కూడా ఆయన చెప్పేశారు. రెండవది ఆయన చెప్పేది డాలరైజేషన్ అంటే ఏంటో మీకు ఇప్పటికీ చెప్పలేదు. డాలరైజేషన్ అంటే అర్జెంటీనా డొమెస్టిక్ కరెన్సీని కంప్లీట్గా డిస్బ్యాండ్ చేసేసి యుఎస్ డాలర్ని అర్జెంటీనా కరెన్సీగా మార్చేసుకోవడం. షిఫ్ట్ టు యుఎస్ డాలర్నే కంప్లీట్గా వాళ్ళు కరెన్సీగా వాడుకోవడము, యుఎస్ డాలర్నే అఫీషియల్ కరెన్సీగా యూజ్ చేయడము అని అర్థం. అయితే మీరు అడగొచ్చు, అమెరికా యుఎస్ డాలర్ని వీళ్ళు ఎలా వాడేస్తారు, అఫీషియల్ కరెన్సీగా వాడేస్తారు అంటే? ఇక్కడ అఫీషియల్ కరెన్సీగా వాడడం అంటే ట్రాన్సాక్షన్స్ కన్నిటికీ డాలర్స్ని వాడతారు. కానీ ఇప్పుడు డాలర్ని వీళ్ళు ప్రింట్ చేయగలరా? చేయలేరు. డాలర్ పైన మోనోపోలీ ఎవరికి ఉంటుంది? అమెరికాకి మాత్రమే ఉంటుంది. సో వీళ్ళకి కంట్రోల్ ఉంటుందా డాలర్ పైన? ఉండదు. మనీ సప్లైని కంట్రోల్ చేయగలుగుతారా? చేయలేరు. వాళ్ళ ఓన్ కరెన్సీ అనుకోండి, వాళ్ళ సెంట్రల్ బ్యాంక్కి చెప్పి ప్రింటింగ్ చేయమని చెప్తారు, పెంచమని చెప్తారు. అమెరికన్ కరెన్సీ పైన వీళ్ళకి ఏం హక్కు ఉంటుంది? ఏ హక్కు ఉండదు.
సో మనీ సప్లై పెంచలేరు, తగ్గించలేరు, వడ్డీ రేట్లను కూడా వీరు ఏమీ కంట్రోల్ చేయలేరు. సో మానిటరీ పాలసీ అనే కాన్సెప్టే ఉండదు. ఇప్పుడు ఇండియాలో మనకి ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయాలంటే ప్రభుత్వం ఇంట్రెస్ట్ రేట్స్, రెపో రేట్లు పెంచడం ఇట్లాంటివి చేస్తూ ఉంటారు, మనీ సప్లై తగ్గించే కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కానీ అమెరికాలో ఇప్పుడు అర్జెంటీనాలో నువ్వు డాలర్ని అఫీషియల్ కరెన్సీగా యాక్సెప్ట్ చేస్తే యూ విల్ లూజ్ కంప్లీట్ కంట్రోల్ ఓవర్ యువర్ మానిటరీ పాలసీ. ఆయన ఏమంటున్నారంటే యూఎస్ డాలర్ని మనం అఫీషియల్ కరెన్సీగా మార్చేద్దాము, దానివల్ల ఏమవుతుందంటే దే విల్ కంప్లీట్గా గివ్ అప్ their ability to control its monetary policy. మానిటరీ పాలసీని కంట్రోల్ చేసే ఎబిలిటీనే కంప్లీట్గా వాళ్ళు కోల్పోతారు. దీనివల్ల ఏమవుతుందంటే, ఇన్ అదర్ వర్డ్స్ మీరు ఎలా తీసుకుంటే, దెర్ విల్ బీ నో అథారిటీ ఇన్ అర్జెంటీనా కెన్ ప్రింట్. యూఎస్ డాలర్ని ప్రింట్ చేయగలుగుతుందా? క్యాన్ ప్రింట్ కరెన్సీ. ఎవరు ప్రింట్ చేయలేరు, ఇంట్రెస్ట్ రేట్స్ని కూడా వాళ్ళు మార్చలేని పరిస్థితి అనేది వస్తుంది. ఎందుకు ఇలా చేయడం వల్ల ఏంటి ఉపయోగం అని ఆయన భావిస్తున్నారు? సరే డాలర్ కింద మార్చేస్తారు, దానివల్ల మనకి కంప్లీట్గా కంట్రోల్ అనేది పోతుంది, దానివల్ల ఉపయోగం ఏంటి అనేది కదా మనకి కావాలి. ఉపయోగం ఏంటి అంటే ఆయన ఏమంటున్నారంటే, ఒకటి దీనివల్ల ప్రైస్ స్టెబిలిటీ అనేది వస్తుంది. అర్జెంటీనాలో ఇమీడియట్గా ప్రైస్ స్టెబిలిటీ అనేది వస్తుంది అంటారు. ఎందుకు ప్రైస్ స్టెబిలిటీ వస్తుంది? డాలర్ అనేది ది మోస్ట్ డిఫాల్ట్ కరెన్సీ కదా, ప్రపంచం అంతా యాక్సెప్ట్ చేసే కరెన్సీ డాలర్. అమెరికా అంటే ఇష్టం లేని కంట్రీలు కూడా డాలర్ని యాక్సెప్ట్ చేస్తాయి. సో డాలర్ వాల్యూ అనేది స్టేబుల్, ఇది స్టేబుల్, నాట్ ఈజీలీ ఆల్టర్డ్. తన వాల్యూ అనేది ఊరికే పడిపోదు. మరి కరెన్సీ వాల్యూ ఊరికే పడిపోదు కాబట్టి ఇన్ఫ్లేషన్ అదుపులోకి వస్తుంది అని ఆయన యొక్క ఉద్దేశం. అయితే మీరు అడగొచ్చు, సార్ అర్జెంటీనా లాంటి కంట్రీ డాలర్ వైపు షిఫ్ట్ అయిపోతే మరి డాలర్ ఓవరాల్ సప్లై డిమాండ్ మీద అది ఎఫెక్ట్ చూపించవచ్చు కదా అని. చూపించవచ్చు, కానీ అమెరికన్ యుఎస్ జీడిపి అంతా $25 trillion. అర్జెంటీనా జీడిపి అంతా జస్ట్ $630 billion. సో అర్జెంటీనా జీడిపి చాలా చిన్నది కంపేర్ టు యుఎస్. సో అర్జెంటీనా లాంటి కంట్రీ మొత్తం డాలర్కి షిఫ్ట్ అయిపోయినా, డాలర్కి ఎక్సెస్ డిమాండ్ వచ్చినా అది పెద్దగా ఓవరాల్గా పెద్ద ఫరక్ పడదు, పెద్ద ప్రాబ్లం రాదు, డాలర్ అనేది ఎఫెక్ట్ అవ్వదు అనేది ఇక్కడ ప్రధానమైన పాయింట్. ఇంకొకటి ఏంటి అంటే ప్రైస్ స్టెబిలిటీ, ఎందుకంటే అది డాలర్ అనేది స్టేబుల్ కరెన్సీ కాబట్టి. ఇంకో పాయింట్ ఏంటి అంటే మనకి అర్జెంటీనాలో బిజినెస్ పీపుల్ అందరికీ కూడా ఇట్ విల్ బి ప్రెడిక్టబుల్. ఇప్పుడు ఇంతకుముందు వాళ్ళ ఓన్ కరెన్సీలో డీల్ చేసినప్పుడు వాళ్ళకి భయం, రేపు పొద్దున కరెన్సీ ఎంత పడిపోతుందో ఏంటో, ఇప్పుడు మనం ఎంత ఖర్చు పెడుతున్నాము, ఎంత కష్టపడుతున్నామో. సో కరెన్సీ మొత్తం డాలర్లోకి వెళ్ళిపోయేసరికి బిజినెసెస్కి కూడా ఇన్ఫ్లేషన్ వరీస్ మరి ఉండవు, అంతా డాలర్లోనే ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎంత ప్రొడ్యూస్ చేయాలి, ఎంత డిమాండ్ ఉంది, ఏం చేయాలి అనేది వాళ్ళు ఈజీగా చేసుకుంటారు. అండ్ ఇట్ విల్ బీ ఈజీ ఫర్ దెమ్ టు ట్రేడ్. దే కెన్ ట్రేడ్ ఈజీలీ విత్ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్తో వాళ్ళు ఈజీగా ట్రేడ్ చేయొచ్చు. ఎందుకని? డాలరే కదా కరెన్సీ. వీళ్ళ కరెన్సీని వాళ్ళు యాక్సెప్ట్ చేయమని చెప్పడం, మీ అర్జెంటీనా కరెన్సీ మాకు యాక్సెప్టబుల్ కాదు అనే ప్రాబ్లమే ఉండదు. వాళ్ళు డాలరే వాడతారు కాబట్టి ప్రపంచంలో ఉన్న ఏ దేశంతోనైనా సరే వీళ్ళు హ్యాపీగా ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు. వాళ్ళ ప్లానింగ్, ప్రొడక్షన్, కన్జంప్షన్ అన్నీ కూడా మచ్ గ్రేటర్ క్లారిటీ మరియు సర్టెనిటీతో వాళ్ళు చేసుకునే అవకాశం అనేది వస్తుంది. ఇన్ఫ్లేషన్ ప్రాబ్లం నుంచి వెంటనే వాళ్ళు బయటపడే అవకాశం అనేది ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, అసలు ఈ వ్యవస్థని మార్చడానికి ఆ దేశంలో ఉన్న సెంట్రల్ బ్యాంక్ కానీ అక్కడ ఉన్న గవర్నమెంట్ కానీ ఈ రెండు కూడా విల్ బీ ఇన్కేపబుల్. ఎందుకంటే వాళ్ళ చేతిలో పవర్ ఇప్పుడు లేదు. ప్రాబ్లం ఏంటి అంటే అక్కడ అర్జెంటీనా గవర్నమెంట్లో పొలిటీషియన్స్కి బుర్ర లేకపోవడం, సెంట్రల్ బ్యాంక్ని డీల్ చేస్తున్న వాళ్ళు ఇన్కేపబుల్ పీపుల్ అవ్వడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. వాళ్ళకి చేత కాదు మానిటరీ పాలసీ, ఈ పొలిటీషియన్స్కి రన్ చేయడం చేత కాదు, ఎకానమీని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియట్లేదు. అలాంటి వాళ్ళ చేతిలో ఎకానమీ ఉంటే దరిద్రం అవుతుంది. కరెన్సీని డాలర్ కింద మార్చేస్తే మనకి కంట్రోలే ఉండదు. కంట్రోల్ ఉంటే కదా ప్రాబ్లమ్స్. ఆ కంట్రోలే తీసేస్తే ఏ సమస్య కూడా ఉండదు. కాబట్టి అసలు నో ఇన్ఫ్లుయెన్స్, ఇన్కేపబుల్ కాబట్టి నో ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ చేతిలో లేదుగా. సో ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉండదు, కెలకాల్సిన అవసరం అనేది ఉండదు. అర్థమవుతుందమ్మా? సో డొమెస్టిక్ కరెన్సీని వీళ్ళు ప్రింట్ చేయలేరు. అండ్ రెండోది, ఫెడరల్ రిజర్వ్ ఏదైతే ఉందో వాళ్ళు అర్జెంటీనా బేస్ చేసుకుని వాళ్ళ ఓన్ పాలసీని మార్చరు. అమెరికన్ ఎకనామిక్ కండిషన్స్ బట్టి వాళ్ళ పాలసీ ప్రకారం వాళ్ళు వెళ్తారు, దాని ప్రకారం వీళ్ళు ఫాలో అయిపోతారు.
అంతేగాని ఇప్పుడు ఈ ఎలక్షన్ల కోసం పాపులిజం కోసం ఇక్కడ ఏమంటున్నారంటే ఎలక్షన్స్లో పాపులిస్ట్ పాలసీస్ అంటే ప్రజాకర్షక పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ పాపులిస్ట్ పాలసీస్ కోసం డబ్బులు ఎక్కువ అవసరం, ఈ పాపులిజం కోసం ఫండ్స్ ఎక్కువ అవసరం అవుతున్నాయి. ఫండ్స్ అవసరం కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ఫండ్స్ కోసం ప్రింట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాయి ప్రభుత్వాలు, అందువల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు ఈ పాపులిస్ట్ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఫండ్స్ కోసం కరెన్సీ ప్రింట్ చేసే అవకాశమే లేదు, వాళ్ళ కంట్రోలే లేదు, కాబట్టి దారిలోకి వస్తారనేది ఆయన యొక్క ఉద్దేశం. సో దీనివల్ల ఇన్ఫ్లేషన్ అనేది వచ్చే అవకాశమే ఇకపై ఉండదు, అంటే ఈ ఇన్ఫ్లేషన్ ప్రాబ్లమ్స్ అన్ని సార్ట్ అవుట్ అవుతాయని ఆయన యొక్క ఉద్దేశం అనమాట. సో వీ హ్యావ్ టు సీ ఇది ఎంతవరకు జరుగుతుంది జరగదు అనేది మనకు తెలీదు. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ద లాజిక్ బిహైండ్ గోయింగ్ ఫర్ డాలరైజేషన్. దాంతోపాటు ఆయన చెప్తున్న లిబర్టేరియనిజం మరియు ఎనార్కో క్యాపిటలిజం అంటే ఏంటో కూడా మీకు చెప్పాను, అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. టేక్ కేర్. సో బ్లాక్ బస్టర్ కాంబో ఆఫర్ మనం అందిస్తున్నాం. ఇండివిజువల్గా వీటిల్లో కనిపిస్తున్న ఏ కోర్స్ మీరు తీసుకున్నా 10,000 రూపీస్ అవుతుంది. కాంబో ఆఫర్లో తీసుకోవడం వల్ల మీకు 5,000 రూపీస్ సేవ్ అవుతుంది. యూ కెన్ టేక్ ఎనీ టూ ఎట్ జస్ట్ 15,000 రూపీస్. 30th నవంబర్లోపు ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళందరికీ ఈ అవకాశం అనేది లభిస్తుంది. అన్ని కోర్సెస్ పైన మన ఇన్స్టిట్యూట్లో లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంది. ఇది కాకుండా ఎడిషనల్గా యూ కెన్ బై ఎనీ సబ్జెక్ట్. మన దగ్గర ఉన్న సబ్జెక్ట్స్లో ఎకానమీ తీసుకోండి, పాలిటీ తీసుకోండి, హిస్టరీ తీసుకోండి, జియోగ్రఫీ తీసుకోండి, వీటిలో ఏ సబ్జెక్ట్ అయినా సరే కేవలం 5,000 రూపీస్కి మీరు పొందే అవకాశం ఉంది. దట్ టు లైఫ్ టైం వ్యాలిడిటీతో. ఎనీ సబ్జెక్ట్ యూ కెన్ బై ఎట్ 5,000 రూపీస్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. ఇఫ్ యు ఆర్ బయింగ్ మోర్ మీకు డిస్కౌంట్స్ ఉంటాయి. మీరు 3 or more సబ్జెక్ట్స్ తీసుకుంటే యూ విల్ హ్యావ్ డిస్కౌంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 4 మీరు తీసుకున్నారనుకోండి, ఈ 4 సబ్జెక్ట్స్ 4 సబ్జెక్ట్స్ నేను మీకు 15,000కి ఇచ్చేస్తాను. విచ్ మీన్స్ యూ గెట్ 5K డిస్కౌంట్ వస్తుంది. ఒక సబ్జెక్ట్ 3 సబ్జెక్టులకు ఒక సబ్జెక్ట్ ఫ్రీ లాగా 5K డిస్కౌంట్ వస్తుంది. 15,000కి 4 సబ్జెక్ట్స్ కూడా అందిస్తాను. ఇలా కావాలన్నా మీరు యూజ్ చేసుకోవచ్చు. మేము మల్టిపుల్ ఆప్షన్స్ ఇస్తాం. మీకు నచ్చిన ఆప్షన్ ఉపయోగించుకొని మీరు బెనిఫిట్ అనేది పొందవచ్చు. ఏ డౌట్ ఉన్నా ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయడం మర్చిపోకండి. ఎల్టీఎక్స్ క్లాసెస్లో యూపీఎస్సీ ప్రిపరేషన్ చేయాలి అనుకుంటే మీకు కేవలం 5,000 రూపీస్ పర్ మంత్తో చేసే అవకాశం మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో 60,000 రూపీస్ మన ఫీజుని మీరు 5,000 పర్ మంత్ పే చేసి జాయిన్ అవ్వచ్చు. మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ కూడా లభిస్తుంది. మన ఇన్స్టిట్యూట్లో మీరు యూపీఎస్సీ తీసుకునేటప్పుడు మీకు సీసాట్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్, కరెంట్ అఫైర్స్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ అన్నీ కూడా దీంతోపాటు కాంప్లిమెంటరీగా వస్తాయి. ఎడిషనల్గా ఏపీ మరియు తెలంగాణ రెండింటికి అవసరమైన గ్రూప్ 1, గ్రూప్ 2, అలాగే ఐబీపీఎస్, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, ఆర్బీఐ గ్రేడ్ బి లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోచింగ్ కూడా మీకు కంప్లీట్గా కాంప్లిమెంటరీగా ఎల్టీఎక్స్ క్లాసెస్లో యూపీఎస్సీ తీసుకున్న వాళ్ళకి వస్తుంది. వీటన్నింటికి కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుంది. జనరల్ స్టడీస్తో పాటు ఈ కోర్సెస్కి కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. ఉపయోగించుకోండి. ఏమైనా డౌట్ ఉంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఫ్రీ డెమో అడగండి. మేడంని అడిగితే మీకు ఫ్రీ డెమో కూడా ఇస్తారు. డెమో చూసి క్లాసెస్ నచ్చితేనే జాయిన్ అవ్వండి. ఎల్టీఎక్స్ క్లాసెస్లో ఆప్షనల్ ప్రిపరేషన్ కూడా చాలా తేలిక. ఎందుకంటే ఇక్కడ 3,000 రూపాయలు పర్ మంత్తో మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసే అవకాశం అనేది మీకు ఉంది. అండ్ ఈ కనిపిస్తున్న ఆప్షనల్స్ అన్నీ కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. వీటిలో ఉన్న ఏదన్నా సరే మీరు జాయిన్ అవ్వచ్చు. వీటిల్లో ఏది జాయిన్ అయినా సరే మీరు వేరే ఆప్షనల్కి స్విచ్ అవ్వాలన్నా కూడా స్విచ్ అవ్వచ్చు. సో దేర్ ఈజ్ ఏ ఫ్లెక్సిబిలిటీ టు స్విచ్. ఒక ఆప్షనల్ నుంచి ఇంకో ఆప్షనల్కి స్విచ్ అయ్యే అవకాశం కూడా ఎల్టీఎక్స్ క్లాసెస్ కనిపిస్తుంది ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్. 30,000 కూడా మీరు 3,000 పర్ మంత్ పే చేసి లైఫ్ టైం వ్యాలిడిటీ పొందొచ్చు. వ్యాలిడిటీ తక్కువ కావాలంటే మీకు తగ్గుతుంది. ఇందులో పిఎస్ఐఆర్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ ఈ 3 ఆప్షనల్స్ నేనే స్వయంగా హ్యాండిల్ చేస్తున్నాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, నా క్లాసెస్ నచ్చిన వాళ్ళు వీటిల్లో మీకు నచ్చింది మీరు చూస్ చేసుకోవచ్చు. వీ ఆల్సో హ్యావ్ ఆంథ్రోపాలజీ అండ్ తెలుగు లిటరేచర్ ఆల్సో. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి ఫర్దర్ వివరాలు తెలుసుకోండి అండ్ డెమో కూడా చూడండి. చూసిన తర్వాతే డెసిషన్ అనేది తీసుకోండి.